హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్లాస్ కుక్ బుక్. ఈరోజు మన రెసిపీ అందరికీ చాలా ఇష్టమైన ఆల్ టైమ్ ఫేవరెట్ స్టార్టర్ పన్నీర్ టిక్కా. ఈ పన్నీర్ టిక్కా మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మనం ఈరోజు ప్రిపేర్ చేసేసుకుందాము. సో పన్నీర్ టిక్కా కావాల్సిన పదార్థాలు, చేసే విధానం ఏంటో చూసేద్దాం. పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను 2 టేబుల్ స్పూన్స్ బేసన్ శనగపిండి డ్రై రోస్ట్ చేసుకుందామండి, పచ్చివాసన పోయేదాకా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, శనగపిండి కూడా రోస్ట్ అయిపోయింది, కలర్ కూడా లైట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము. పన్నీర్ టిక్కాకి నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇప్పుడు పన్నీరు మ్యారినేట్ చేసుకుందాము. ఇక్కడ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న శనగపిండి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇక్కడ పెరుగు అండి, చాలా గట్టి పెరుగు, హంక్ కర్డ్ అంటాం కదా, అది ఒక 1.5 స్పూన్ వరకు. ఇప్పుడు వాము, ఒక 1/2 టీ స్పూన్ వాము. జీలకర్ర పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్. సాల్ట్, 1 స్పూన్ సాల్ట్. పసుపు, 1 పించ్. గరం మసాలా, 1/2 టీ స్పూన్. కారం, 1 టీ స్పూన్. పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్. ధనియాల పొడి, 1/2 టీ స్పూన్. కస్తూరి మేతి, 1/2 టీ స్పూన్. జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఇవి బాగా కలిసేలా కలుపుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ లైమ్ జ్యూస్ వేసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఇవి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనము పన్నీర్ ఇందులో వేసేసుకొని మంచి కోట్ చేసుకుందాము. నిదానంగా ఈ పన్నీర్ పీసెస్కి అంతా ఈ మసాలా అంతా కోట్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలిసిపోయాయి కాబట్టి ఇది క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి, ఇవి కూడా ఇందులో వేసేసి కలుపుకుందామండి. నిదానంగా కలుపుకోవాలండి, లేకపోతే పన్నీర్ కూడా ఒక్కోసారి విరిగిపోతుంది. ఓకే అండి, ఇది మన మసాలా ఆనియన్కి, పన్నీర్కి, ఇంకా క్యాప్సికమ్కి మంచి కోట్ అయిపోయిందండి. సో మూత పెట్టి ఒక 1 అవర్ మనం మ్యారినేట్ చేసుకుందాము. ఓకే, 1 అవర్ అయిపోయిందండి మ్యారినేట్ చేసుకొని. మనం హంక్ కర్డ్ తీసుకున్నాం కాబట్టి కోటింగ్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి. సో ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు నేను టిక్కాస్ ఫ్రై చేయడానికి ఒక స్క్యూవర్ తీసుకున్నానండి. ఇందులో ఫస్ట్ ముందుగా ఆనియన్, క్యాప్సికమ్, పన్నీర్, మళ్ళీ ఇంకొక ఆనియన్ ఇలా లాక్ చేస్తుంది పన్నీర్ని, క్యాప్సికమ్ అండ్ పన్నీర్, ఇలా అన్నీ మనము ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకొని ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాము. ఫ్లేమ్ మాత్రము మీడియం టు లోనే ఉండి కుక్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఇది చేసి ఇప్పుడు ఒక 2
మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై కానిద్దాము. ఒక 3 మినిట్స్ అయిందండి. ఇప్పుడు 2 to 3 మినిట్స్కి ఒకసారి ఇట్లా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలండి. సో ఈవెన్గా మనకు ఫ్రై అవుతుంది. లైట్గా ఆయిల్ వేసుకుందాము. సో మూత లిడ్ పెట్టేసి మళ్ళీ ఫ్రై కానిద్దామండి. చూద్దామండి. ఇప్పుడు ఇలానే మనము ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఈవెన్గా మనకు ఫ్రై అవుతాయి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలానే మనము ఫ్రై చేసేసుకుందాము. ఇలానే తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, వీఆర్ ఆల్మోస్ట్ డన్. సో ఇది టిక్కా అంటే తందూరియే కదండి. సో మనకు తందూరి ఫ్లేవర్ రావాలి అంటే మనము స్మోకీ ఫ్లేవర్ ఇద్దాము. సో ఒకవేళ మీకు స్మోకీ ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. నేను చార్కోల్ తీసుకున్నానండి, వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ గీ వేసుకుందాం దీంట్లో. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ లిడ్ పెట్టేసి ఈ స్మోక్ పోయేదాకా అంటే 3 to 4 మినిట్స్ ఇలానే ఉంచేద్దాము. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, మన పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ప్లేటింగ్ చేసేసుకుందాము. మన మౌత్ వాటరింగ్ పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేశారండి, పన్నీర్తో ఏదన్నా ఒక మంచి రెసిపీ ప్రిపేర్ చేయమని. అందుకనేసి ఈరోజు నేను ఈ రెసిపీ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. సో ఇంకొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుంటారు. Until then, take care, be safe, and this is Sarla signing off. Bye-bye.